నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఒకప్పుడు చట్టసభల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతోందా అనేటువంటి భావన చాలా మందిలో కలుగుతోంది. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా చాలామంది బయటకు చెప్తూ ఉన్నారు. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే పరిస్థితి ఎదుర్కొనిందో చట్టసభల్లో, అదే పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని అంటున్నారు. అండ్ అంతేకాకుండా బీజేపీలో వైఎస్ఆర్సీపీ విలీనం కాబోతోంది అనేటువంటిది కూడా చాలా బలంగా చెప్తున్నారు చాలామంది. సో ఇవి ఎంతవరకు జరిగేటువంటి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గురించి, అమిత్ షా గురించి తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళ రాజకీయాలు ఏ విధంగా చేస్తారని చెప్పి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మేటువంటి పరిస్థితి. బీజేపీలో విలీనం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది. అదేంది విచిత్రంగా చెప్తున్నారో అనొచ్చు మీరు. కానీ బీజేపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం కాబోతుంది అనేది సమీప భవిష్యత్తులోనే మనం చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటారా? ఇప్పుడు లోక్సభకు 4 ఎంపీలు గెలిచారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎవరెవరు? తిరుపతి నుంచి ఒక ఎంపీ గెలిచాడు, రాజంపేట నుంచి ఒక ఎంపీ గెలిచాడు, కడప నుంచి ఒక ఎంపీ గెలిచాడు, అరకు నుంచి ఒకళ్ళు. ఈ 4 గెలిచారు. ఈ 4లో ఇప్పటికే 2 బీజేపీతో టచ్లో ఉన్నారు. ఓకే, ఇంకొక ఎంపీ రాజంపేట నుంచి గెలిచినటువంటి ఎంపీ, అలాగే వాళ్ళ నాన్న అసెంబ్లీలో ఉన్నారు. వాళ్ళిద్దరూ బీజేపీతో టచ్లో ఉన్నారు. వాళ్ళు ఆఫ్రికాలో వ్యాపారాలు కాపాడుకోవాలి, లేదా వాటి మీద ఎంక్వైరీ జరగకుండా ఉండాలి అని అంటే బీజేపీతోటి కలిసిపోవాలి అనేటువంటి ఆలోచనతోటి లైజనింగ్ చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. దీనంతటికీ కారణం, దీనంతటికీ సూత్రధారి ఎవరంటే విజయసాయిరెడ్డి. లోక్సభ పరిస్థితి ఎలా ఉంది? ఇంకా రాజ్యసభలో 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. రాజ్యసభలో 10 మంది బీజేపీ తోటి విలీనం కాబోతున్నారు అనేది ఆశ్చర్యకరమైన న్యూస్ ఏం కాదు. కారణం ఏంటంటే 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి రాజ్యసభలో ఉన్న 6 ఎంపీల్లో 4 ఎంపీలు పోయేసి తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఆ విలీనం చేసినప్పుడు ఉందెవరో తెలుసా? రాజ్యసభలో చైర్మన్గా వెంకయ్యనాయుడు సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ బీజేపీలో విలీనం అయింది. అప్పుడు ఎంపీలు విలీనం చేసినటువంటి ద గ్రేట్ ఎంపీలు ఎవరెవరు తెలుసా? ఇప్పుడు అనకాపల్లి నుంచి గెలిచినటువంటి రమేష్, విజయవాడ నుంచి ఎమ్మెల్యేకి గెలిచినటువంటి సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరిగిపాటి మోహన్ రావు. ఒక కనకమెండల రవీంద్ర మాత్రమే మిగిలేరు. ఇంకొకళ్ళు ఎవరో మిగిలినట్టున్నారు. ఆయన తప్ప మిగతా అందరూ వెళ్ళిపోయారు. అంటే తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లేకుండా విలీనం చేశారు. ఎందుకంటే చట్టం ప్రకారం 2/3 ఏదో పోయి కలిస్తే కనుక నీకు పార్టీ విలీనం అయిపోతుంది చట్టం ప్రకారం. ఓకే. సో కాబట్టి ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేశారు రాజ్యసభలో. ఇప్పుడు 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి తప్ప మిగతా 9 మంది బీజేపీతో కలిసే అవకాశం ఉంది రాజ్యసభలో. సో కాబట్టి 9 మంది కాదు, 8 మంది కలిసినా కానీ, 9 మంది కాకుండా 8 మంది కలిసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతుంది చట్ట ప్రకారం. సో నో మోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో. ఓకే. లోక్సభకు వచ్చేటప్పటికి ఒక అవినాష్ రెడ్డి తప్ప, ఇంక్లూడింగ్ అవినాష్ రెడ్డి అంటున్నా, ఒక అవినాష్ రెడ్డి తప్ప కూడా కాదు, ఇంక్లూడింగ్ అవినాష్ రెడ్డి గెలిచినటువంటి 4 ఎంపీలు వెళ్ళి బీజేపీలో కలిసేటువంటి అవకాశం ఉంది. మిథున్ రెడ్డి ఆల్రెడీ అతను కూడా టచ్లో ఉన్నారు. ఇంకా ఉండేది అవినాష్ రెడ్డి ఒక్కడే. ఈ అవినాష్ రెడ్డి కూడా ఇప్పుడు బాబాయ్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఆయన కేసులో ఉన్నాడు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికైనా సరే ఈ 4 వెళ్ళేసి లోక్సభలో బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేట అవకాశం ఉంది బీజేపీలో. ఇది ఎందుకు సాధ్యం కాదు? ఆల్రెడీ మన కళ్ళెదుట తెలుగుదేశం పార్టీని విలీనం చేసింది మనం చూసాం కదా. ఇప్పుడు అందుట్లో మైనారిటీ ప్రభుత్వం ఉంది. అక్కడ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మైనారిటీ ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు నితీష్ మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రోజైనా సరే ఇండియా కూటమికి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్న సమయంలో ఈ 4 ఎంపీలని, ఈ 4 లోక్సభలో ఎంపీలు ఉన్నారు, ఆ 4
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళి ఆ నలుగురు ద్వారా బీజేపీలో విలీనం చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నానికి సంబంధించి లైజనింగ్ ఎవరు చేస్తున్నారంటే విజయసాయి రెడ్డి చేస్తున్నారు అనేది ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ ఇది లీక్ అయింది. అమిత్ షాని కలిసి అమిత్ షానే టార్గెట్ పెట్టాడు విజయసాయి రెడ్డికి. సో ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి కూడా విజయసాయి రెడ్డి చెప్పారు అనేది కూడా వినిపిస్తుంది. సో ఇప్పుడు అమిత్ షా ఒక ఆపరేషన్ ఇచ్చారు విజయసాయి రెడ్డికి. విజయసాయి రెడ్డి దీన్ని ఫుల్ఫిల్ చేయబోతున్నారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి రాజ్యసభలో ఉన్నారు. ఓకే. సో కాబట్టి రాజ్యసభలో విజయసాయి రెడ్డియే మొత్తం దీని అందరికీ నాయకత్వం వహించి ఏదైతే అమిత్ షా చెప్పారో దాన్ని ఫుల్ఫిల్ చేయబోతున్నారు త్వరలో, సమీప భవిష్యత్తులోనే. ఇటు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో అలాగే రాజ్యసభలో విలీనం కావటం, ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా జరిగిపోతున్నాయి త్వరలో అనేది తెలుస్తుంది. పైగా ఇంకా టైం ఇస్తే కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇండియా కూటమితో టచ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది తెలుసుకున్నటువంటి అమిత్ షా అలాగే నరేంద్ర మోడీ విజయసాయి రెడ్డికి సంకేతాలు పంపించారు. విజయసాయి రెడ్డికి ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ప్రకారం రాజ్యసభలో విలీనం కావటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో ఈ నలుగురు ఎంపీల్ని బీజేపీలోకి విలీనం చేసుకుని బీజేపీలో కలిపేసుకోవటం. సో కాబట్టి చట్టసభల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ఢిల్లీలో కనిపించే అవకాశం లేదు. ఇది 100కి 100% సమీప భవిష్యత్తులో జరుగుతుందని చెప్పి ఢిల్లీ వర్గాల్లో బాగా జరుగుతున్నటువంటి చర్చ. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? అంతే కదా. ఇప్పుడు లోక్సభ రాజ్యసభలో ఆల్రెడీ గతంలో మనం చూసాం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయిందో అదే అవుతుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇక ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు, 2 జనసేనతో టచ్లో ఉన్నారు. మిగిలిన వాళ్ళలో నీకు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆల్రెడీ బీజేపీ తోటి టచ్లో ఉన్నాడు. ఈ మిగిలింది జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉంటాడా? ఉండే అవకాశం ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టసభల్లో రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీలో కానీ రాజ్యసభ అలాగే లోక్సభలో కానీ ఉండేటువంటి పరిస్థితి ఉండదు అనేది వినిపిస్తుంది. ప్లస్ ఢిల్లీలో మాత్రం విజయసాయి రెడ్డి చాలా క్లోజ్ నరేంద్ర మోడీకి. అలాగే అమిత్ షా ఏది చెప్తే అది వింటారు. ఎవరు? విజయసాయి రెడ్డి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ఆపరేషన్ని విజయవంతంగా విజయసాయి రెడ్డి ముగించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అనేది చాలా బలంగా విశ్వసనీయంగా ఢిల్లీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది చెప్పుకుంటున్నటువంటి మాట. ఓకే. సో అంటే ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో అండ్ రాజ్యసభలో విలీనం కాబోతోంది, బీజేపీలో విలీనం కాబోతుంది అనేది అంటే ఫ్యూచర్ కనిపిస్తున్నట్టుగా అందరూ అంటున్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అదే జరుగుతుంది అంటున్నారు. మరి చూద్దామండి ఏం జరుగుతుందో. అలాగే జరుగుతుందా, ఇంకేమన్నా సరికొత్తగా పరిణామాలు వచ్చేటువంటి అవకాశం ఉందా? థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.